ఒకడు లేడు. ఆయన పెట్టుకోవడానికి దిగిన కిరీటం చేసేవాడు ప్రపంచంలో స్వర్ణకారుడు లేడు. ఆయనకి ఆకాశం అంతా ఆయన చుట్టూ అంత నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడి తలకాయికి కిరీటం పెట్టగలిగినటువంటి వాడేవాడు. కిరీటం పెట్టుకోవడానికి అనువుగా కూడా ఉండదు. ఆయన అరుణజటేశ్వర అని ఒక పేరు. నిరంతరము గంగ తిరుగుతుంటుంది. ఎందుకని అంటే పట్టి వదిలేశాడు కదండి జ్ఞానగంగాధరుడు. ఎప్పుడు గంగతో తడిచి ఆ చుట్టూ ఎర్రబడి ఉంటుంది కాబట్టి ఎర్రని జుట్టుతో ఉంటాడు. ఆయన కొప్పు ఏం సామాన్యమైన కొప్పు కాదని. ఆ కొప్పుని ఒకసారి విప్పితే ప్రమాదం, ఆ కొప్పుని చుడితే ప్రమాదం, రెండూ ఇబ్బందులు. కొప్పు తీస్తేనే పెద్ద ప్రమాదం. ఆయన తట్టుకోలేడేవాడు. ఆయన ఒక్కసారి జట తీసి కొట్టాడు నేల మీద కొప్పులోంచి, అంతే వీరభద్రుడు కొట్టాడు. ఒక్కసారి జటని కొడితే వీరభద్రుడు వచ్చాడు. ఒక్కసారి జటాజూటం తీసి ముడేసి మధ్యలో చిన్న ఖాళీ ఉంచాడు. నుంచి అహంకరించింది గంగ. గంగావతరణ సమయంలో ఈడ్చేస్తాను ఇచ్చాడు. ఆ పడుతున్న గంగని గమనించాడు. అహంకారంతో వస్తోంది, పడుని సంగతి చూస్తాడు. సంవత్సరముల పాటు పడుతుంది. సుక్క నీరు కింద జటా